హలో అండి. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట. మండే మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. అండ్ సండే రోజు ఇచ్చిన బ్లౌజులు అనమాట. కస్టమర్ అయితే ఇంటికి వచ్చేసి ఇచ్చారు ఒక 4 బ్లౌజులు. పాత కస్టమరే కానీ మనీ అయితే చాలా సతాయిస్తా ఉంటారనమాట. తొందరగా ఇవ్వరు. అయినా కూడా నేను మళ్ళీ అదే తప్పు చేశాను. మళ్ళీ అలానే తీసేసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు రిపీట్ ఇలానే చేస్తా ఉంటారు. ఇస్తాను ఇస్తాను అని చెప్పేసి బ్లౌజులు ఇస్తూ ఉంటారు. నేను స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ వీటికి కొన్ని ఇచ్చేసి ఇవి ఇవి కొన్ని ఆపేస్తారు. ఆ పాతవి కొన్ని ఉంటాయి. ఇలా ఎప్పటికీ జరుగుతూనే ఉంది. కానీ మళ్ళీ తీసుకున్నాను అనమాట నేను. ఇంకా చూద్దాం మరి ఈసారి ఏం చేస్తారో ఏమో. ఈసారి అయితే ఖచ్చితంగా ఇస్తాను అన్నారు. మరి కుట్టిన తర్వాత గానీ తెలుస్తది. ఇస్తారా ఇవ్వరా అనేది. అండ్ ఇంక ఇదైతే మార్నింగ్ ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని నేనైతే షాప్ కి అయితే వెళ్ళానండి. షాప్ కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి మన షాప్ దగ్గర అయితే దాదాపుగా 1 ఇయర్ అవుతుంది షాప్ స్టార్ట్ చేసి, గానీ మన షాప్ కి మెట్లు అయితే లేవండి. అంటే రోడ్ చిన్నగా, ఈ గల్లీ చిన్నగా ఉండడం వల్ల ఏంటంటే మెట్లు లేకుండా ఇన్ని రోజులు వేరే స్టాండ్ ఉండే, ఇనుప స్టాండ్, దాంతోనైతే అడ్జస్ట్ చేసుకున్నాము. కానీ కొంతమంది కస్టమర్స్, ఏజ్డ్ ఆంటీస్ వాళ్ళు అట్లా ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు పైనకి ఎక్కడానికి మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. అయినా కూడా బ్యాక్ సైడ్ డోర్ నుండి నేను వాళ్ళని లోపలికి రమ్మనేదాన్ని. అలా మొత్తానికి 1 ఇయర్ అయితే నేను అడ్జస్ట్ చేసుకున్నానండి. అయితే మీరు అనుకోవచ్చు, మా మెట్లు లేకుండా మీరు ఎట్లా షాప్ నడిపించారక్క అని చెప్పేసి. ఏదైనా కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బయట రేట్స్ అంత, అంటే మన రెంట్ ఎక్కువ పెట్టలేనప్పుడు ఉన్నదాన్ని మనకి కొంచెం రీజనబుల్ గా రెంట్ కి వచ్చిన రూమ్ ని మనం వదిలేసి ఆ ఎక్కువ రెంట్ ఉన్న రూమ్ లకు వెళ్తే ప్రాబ్లమ్స్ తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ ఆలోచించే నేను ఇలాంటి డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట. కానీ సరే, ఇలాంటిదైనా కూడా వేరే దగ్గర దొరికిద్దా అంటే అస్సలు దొరకట్లేదు అనమాట. మేమున్న ఏరియాలో అయితే అస్సలు షాప్సే దొరకట్లేదు రెంట్ కి. ఒకవేళ ఏదైనా ఒకటి దొరికింది అనుకోండి, అది చాలా రెంట్ ప్లస్ అడ్వాన్స్ 2, 3 నెలలకి అడ్వాన్స్ అడుగుతున్నారు. చాలా అంటే చాలా ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట మా సైడు. నేను ఇది ఉండంగానే ఒకసారి మెయిన్ రోడ్ కి ఒక షాప్ ఖాళీ అయిందనమాట. అది కూడా టైలర్ షాపే, లేడీస్ టైలర్ షాపే. ఖాళీ అయిపోతే టూలెట్ చూసి నేను ఫోన్ చేసామన్నమాట. ఫోన్ చేస్తే ఎంత అన్నారంటే 18,000 మంత్లీ రెంట్ అన్నారు. అలాగే 2 months అడ్వాన్స్ ఇవ్వమన్నారు అనమాట. చూడండి అలా ఉందనమాట బయటకు వెళ్తే సిచ్యువేషన్స్. అందుకని నేను ఇంకా ఈ షాపులోనే 1 year గా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నేను అడ్జస్ట్ చేసుకున్నందుకు ఏమో ఇన్ని రోజులకైతే మెట్లు అయితే మా షాప్ కి వచ్చేసాయి అనమాట. కొంతమంది కారణం వల్ల అయితే కొంచెం లేట్ అయిపోయింది, అంతే అంతే. ఉంటారు కదండి ఎక్కడైనా కూడా, పక్క వాళ్ళు బాగుపడుతుంటే ఓర్వలేని జనాలు ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట ఎవరికైనా కూడా. అలా ఉండే తర్వాత స్టాండ్ అయితే ఉండే, కానీ ఆ స్టాండ్ తోని కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంక ఇప్పుడైతే మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. అందుకే సండే రోజు మెట్లు కట్టారు కదా అని మండే రోజు వచ్చినప్పుడు నేనైతే వాటర్ అయితే పోసాను. వాటర్ పోసుకుంటూ ఉంటే కొంచెం గట్టి పడతాయి కదా సిమెంట్ అనేది, ఇంకా అందుకని ఇప్పుడైతే కంఫర్ట్ గా ఉంది. ఎవరైనా ఈజీగా ఎక్కగలుగుతారు. ఇంతకు ముందు అయితే చాలా ఇబ్బందిగా ఉండేది. మీరు అనుకోవచ్చు అలాంటి షాప్ ఎందుకు తీసుకున్నారు అని. చెప్పాను కదా రీజన్, బయటికి వెళ్తే రేట్స్ అయితే ఫుల్ గా ఉన్నాయన్నమాట. అది కూడా మేము చాలా వెతికాం అన్నమాట. సరే 10,000 అయినా పర్లేదు అని కానీ ఇంకా నేను స్టార్టింగ్ లో వాళ్ళ హస్బెండ్ కి అనుకొని ఫోన్ చేసి మేము అసలు షాప్స్ అయితే అమ్మాయి లేదా వెతికాము. ఏంటి, అసలు కానీ ఫోన్ అస్సలు ఇన్నిసార్లు దొరకలేదు. ఎత్తినా లిఫ్ట్ దాదాపు ఒక 6 చేయట్లేదు, months ఇన్నిసార్లు చేసినా లిఫ్ట్ వెతికాము. చేయట్లేదు అని చెప్పేసి కరెక్ట్ అంటే గా మేము నేను వెళ్దాం బయట అనుకున్న ఉన్నానక్క, టైం కి కొంచెం అది నేను ఎవరో వెళ్ళిన ఒకరు తర్వాత ఫోన్ తీసేసుకోవడం చేస్తాను, అట్లా లేదంటే జరిగింది నేను అనమాట. ఇస్తాను. చాలా అసలు తనే వెతికితే దొరికిన అన్నారనమాట, షాప్ నేను అనమాట ఇది సండే రోజు లక్ గా. ఇస్తాను అని చెప్పేసి. ఇంకా అందుకని సండే నేను అయిపోయి దాన్ని కూడా 2 days అయిపోయింది కదా, మీరు వదులుకోదలుచుకోలేదు. కూడా అన్నారు అది కదా, లోపలికి అన్నారు గల్లీలో కదా ఉంది అని కూడా ఇస్తాను కొంతమంది అని చెప్పేసి అన్నారనమాట. అని అన్నాను. గల్లీలో ఉంది, ఇస్తాను ఏం అనుకున్నాక గిరాకి వస్తది రాలేదు అని. ఇంకా సాలరీ అన్నారు. సరేలే చాలా అని మంది చెప్పేసి లోపలికి తననైతే ఉంది కదా, ఒకసారి రమ్మని చెప్పండి, నడుస్తుందా లేదంటే నాకు లేదని ఇంటికి కూడా వెళ్ళిన తర్వాత అన్నారు. ఒకసారి ఫోన్ చేయండి, నేను కానీ ఎన్నిసార్లు మనకి చేసినా ఆల్రెడీ కూడా లిఫ్ట్ ఓల్డ్ చేయట్లేదు, కస్టమర్స్ కట్ ఉన్నారు. చేస్తుంది మళ్ళీ అని మనకి చెప్పేసి అన్నాను. కొత్త సరే కస్టమర్స్ అని వస్తూనే చెప్పేసి అన్నారు. ఉన్నారు. అట్లా ఇంకా నేను మనకి కొంచెం మళ్ళీ షాప్ ఫోన్ అనేది రన్ చేశాను, అవుతుంది. అస్సలు ఒకసారి లిఫ్ట్ ఇంకా చేసింది నేను కానీ నిజం మాట్లాడట్లేదు. చెప్పాలంటే మీకు అట్లా కొన్ని కొన్ని ఇన్ని సార్లు చేసిందో, ఇలాంటి ఇంకా బిజినెస్ వాళ్ళ ఐడియాస్ కూడా హస్బెండ్ నా ఇంటికి వెళ్ళిన దగ్గర, తర్వాత అంటే నేను నేను ఫోన్ చేస్తే నేను ఫేస్ చేసినవి, తనకి నేను ఇస్తుంటే అనుకున్నవి అప్పుడు బలవంతంగా నిజమైనవి మీకు మాట్లాడింది, చెప్తూ అక్క ఉంటాను. ఫోన్ పని చేయట్లేదు, అసలు వాయిస్ నిజానికి మనము వినబడట్లేదు గల్లీలో అని ఏవో పెట్టిందే ఏవో బెస్ట్ కథలు అనమాట చెప్పేస్తుంది. టైలరింగ్ షాప్ ఇంకా అయితే. చాలా కోపం వచ్చింది, నువ్వు ఎందుకంటారా, అసలు షాప్ దగ్గరికి రా ఇప్పుడు లేడీస్ ఒకసారి అని ఎక్కువగా అన్నాను. గల్లీలోనే అట్లా అని ఉంటారండి. సాయంత్రం మెయిన్ రోడ్ వరకు కి రావాలంటే చూసానండి, కొంచెం అస్సలు రిస్క్ రాలేదు అనమాట. అంటే నాకు. ఇప్పుడు ఇంకప్పటికి నేను మెయిన్ రోడ్ కి అన్నాను, అనుకోండి వెహికల్స్ నేనైతే వస్తా ఇంటికి వస్తాను, ఉంటాయి, మరి లేదా ఇంటికి వచ్చి సౌండ్స్ వస్తా అడుగుతాను, ఉంటాయి. ఇంటికి వస్తే ఇప్పుడు బాగుండదు కదా మేము అని నేను గల్లీలో అనుకోండి, ఆలోచిస్తున్నాను. ఇట్లా చేస్తారా, వాళ్ళతో ఇప్పటికి మాట్లాడుకుంటూ 6 months ముచ్చట్లు అవుతుంది, పెట్టే వాళ్ళు కూడా ఎప్పుడన్నా ఉంటారు. కూడా అర్జెంట్ కాసేపు అర్జెంట్ కాసేపు అంటే అట్లా కుట్టించే
ఇక మనం ఆడవాళ్ళం ఎలా ఉంటాము, కాసేపు అలా రిలాక్స్ అవ్వడం కోసమైనా బయటకు వెళ్ళి కూర్చుంటాం కదా. అలా కూర్చున్న టైంలో ఆయన ఒక్కరి ద్వారా ఒకరికి తెలుస్తుంది. ప్లస్ గల్లీలో ఉంటే ఏంటంటే రావడానికి ఎవరికైనా అంటే ఈజీగా ఉంటది అనమాట. అంత దూరం వెళ్ళకుండా మనకి ఇండ్ల పక్కనే ఉన్నదనుకోండి ఈజీగా వచ్చేస్తారు. అదే మెయిన్ రోడ్ పైన పక్కన షాపులు ఉంటే కొంచెం రావడానికి ఏంటంటే ఇక పెద్దగా రెడీ అయ్యి రావాలి అనమాట. అదే మన గల్లీలో ఉందనుకోండి ఎలా వచ్చినా కూడా ఏం ఉండదు. అంటే ఎలా వచ్చినా అంటే మీనింగ్ మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు వెంటక సరిగా ఒక్కొక్కసారి దూకోం సరిగా, ఒకసారి అట్లా ఇట్లా ఉంటాం కదా. అయినా కూడా ఒక చున్నీ వేసుకొని హ్యాపీగా రావచ్చు అనమాట. నైటీ మీదనైనా రావచ్చు చున్నీ వేసుకొని. అదే మనం మెయిన్ రోడ్కి అట్లా వెళ్ళగలుగుతామా, వెళ్ళలేం కదా. అందుకని నాకు తెలిసి టైలర్ షాప్స్ ఎప్పుడు ఎక్కువ లేడీస్ వచ్చే వాళ్ళే కాబట్టి లేడీస్ కి అనుగుణంగా మనం షాప్ గల్లీలో పెట్టుకున్నాం అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. నా షాప్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను అసలు ఎప్పుడు భయపడలేదు. ఎందుకు అంటే నాకు తెలుసు, నా మీద నాకు నమ్మకం ఉంది. ప్లస్ ఆ నేను ఎప్పుడు అంటే కొన్ని ఐడియాస్ అనేది ఉన్నాయన్నమాట. గల్లీలో పెడితేనే లేడీస్ అనే వాళ్ళు ఎక్కువగా వస్తారు అన్న ఆలోచన నాకు ముందు నుండే ఉంది కాబట్టి నాకు చక్కగా దొరికింది అని నేను అనుకున్నాను. కానీ కొంతమందికి అది తెలియక ఏంటంటే ఈ గల్లీలో అంటే మెయిన్ రోడ్కి లేదు కదా, ఇక్కడ ఉంది కదా, అసలు కనిపించట్లేదు అది అని చాలా మంది అన్నారనమాట. కానీ నేను అవి ఏమి పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఏదైతే అనుకున్నానో అదే విధంగా నాకు దొరికింది. ఆ ఎవరేమనుకున్నా పర్లేదు అని నేను అప్పటి నుండి కూడా 1 ఇయర్ నుండి కూడా కంటిన్యూ చేస్తున్నాను కదా. దానికి మించి ఇంకొక దానికి మించి ఒకటి నా షాప్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది. కానీ ఎప్పుడు కానీ నేను అయ్యో రావట్లేదే ఎలా అన్న ఫీలింగ్ అయితే నాకు ఈ 1 ఇయర్ అస్సలు రాలేదండి. నేను మీకు చెప్తూనే ఉన్నాను కదా, నా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే నేను కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నాను. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ప్లస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఇంకా నాకు షాప్ రన్ అవ్వట్లేదు అన్న ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. దాని విధంగా అయితే చాలా హ్యాపీ. ఇంకొక విషయం తెలుసా, మనకి షాప్ కి పెట్టే ఫ్లెక్సీ అనేది కూడా ఇంకా కొంచెం ఇంకొంచెం పెద్దగా అందరికి కనబడేలాగా పెడితే ఇంకా బాగా రన్ అవుతుందండి. మేమేమంటే అప్పుడు స్టార్టింగ్ లో ఏంటంటే నార్మల్ గా ఒక ఫ్లెక్సీ కొంచెం దాన్ని ఎంత సైజ్ నాకు ఐడియా లేదు కానీ కొంచెం పెద్ద సైజే, కానీ అది ఎవరికి కనిపించట్లేదు ఇంకా. అంటే అది గోడకు పెట్టేసరికి అది సరిగ్గా కనిపించట్లేదు. కొంచెం ఎల్ షేప్ లాగా పెడితే ఇంకా బాగా మనకి షాప్ అనేది ఇంకా చాలా మందికి ఐడియా వస్తుంది. అయినా కూడా ఇప్పటికే తెలుసు చాలా మందికి. ప్లస్ మన షాప్ పక్కనే మార్కెట్ అవుతుందని కూడా మీ అందరికీ చెప్పాను కదా, ఆ విధంగా బెనిఫిట్ అనమాట. ఇలా నా షాప్ అయితే పర్లేదండి. అంటే కొంతమంది అట్లా అనుకున్నారేమో కానీ పర్లేదు, నాకు తగ్గట్టుగా నాకు దొరికింది. హ్యాపీ. అండ్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఇప్పుడు చూసారు కదా, నేను లెహంగాకి ఫ్రిల్స్ అనేది పెట్టేశాను. అయితే మధ్యలో ఒక స్టిచ్ వేశాను. తర్వాత ఇదేమో బార్డర్ దగ్గర కింద స్టిచ్ వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నాను అనేది కొంతమందికి అయితే ఐడియా రావచ్చు. ఐడియా రాని వాళ్ళకి చెప్తానండి. ఏంటి అంటే ఇప్పుడు మనము ఫ్రిల్స్ పైన పెట్టిన తర్వాత ఐరన్ చేసుకుంటాం. ఐరన్ చేసుకునేటప్పుడు ఇక్కడ అక్కడ సర్దుకుంటూ ఐరన్ చేయాలంటే చాలా టైం పట్టింది. అదే మనం ఇలా ఫ్రిల్స్ కి మధ్యలో ఒక స్టిచ్, మళ్ళీ లాస్ట్ ఇక్కడ ఎండింగ్ లో ఒక స్టిచ్ వేసాం అనుకోండి, మనం ఐరన్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటది. మంచిగా ఐరన్ అవుతుంది. ఈ ఐరన్ అనేది మనం 2-3 సార్లు పిండినా కూడా అదే ఫోల్డింగ్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ ఒకసారి లైట్ గా ఐరన్ చేసుకుంటే చాలు, అంత బాగుంటాయి అనమాట. అందులో ఈ క్లాత్ చూసారు కదా ఎలా ఉందో, నార్మల్ గా అంటే ఏమంటారు మెత్తడి క్లాత్ కాదు, ఎలా పడితే అలా ఉండడానికి. అసలు చూడండి ఎంత ఘోరంగా ఉందో. అలా 3 స్టిచెస్ వేసినా కూడా ఇలా పైకి లేచినట్టుగా వస్తున్నాయి. ఇప్పుడు నేనైతే వీటిని లైట్ గా ఐరన్ చేసి చూపిస్తాను. మరి ఎక్కువ కూడా చేయలేను, ఎందుకంటే ఇక్కడ స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే లేదు. స్టీమ్ ఐరన్ బాక్స్ ఇంట్లో ఉంది, మర్చిపోతున్నాను. నేను షాప్ లో పెడదాం అనుకుంటున్నాను, గుర్తుండట్లేదు. ఇప్పుడు లైట్ గా నేను ఐరన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. ఇప్పుడు చూడండి ఐరన్ చేసేసాను. లైట్ గా చేశాను, మరీ ఎక్కువ హీట్ పెట్టేసి కూడా చేయలేదు. చూడండి ఐరన్ చేసిన తర్వాత ఎలా ఉందో. నేనైతే ఇప్పుడు ఈ థ్రెడ్స్ అనేది మధ్యలో కుట్లు అనేది విప్పలేదు, కస్టమర్ కి ఇచ్చేటప్పుడు కుడతాను. ఇది చాలా మందికి తెలుసు, మాస్టర్స్ ఇలాంటి వాటినే ఫాలో అవుతుంటారు. అండ్ నాకు తెలిసింది కూడా మీ అందరికి షేర్ చేయాలి కాబట్టి ఆ టిప్ అయితే మీకు షేర్ చేశాను అనమాట. అలా బాగా బాగా వస్తాయి అనమాట ఫ్రిల్స్ అయితే. ఒకసారి ట్రై చేయండి.
అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఇంట్లో పనులు, ఇటు షాప్ మెయింటెనెన్స్ ఇవంతా కూడా నాకు కొంచెం కష్టమే అవుతుందండి. మీ అందరికీ చెప్పాను కదా! నేను ఆల్రెడీ ఒక మిషన్, సెకండ్ హ్యాండ్ మిషన్ కూడా తీసుకొచ్చాను. అయితే ఇంకొక విషయం మీరు అడగట్లేదు గానీ, నేను ఒక అమ్మాయికి టైలరింగ్ నేర్పిస్తాను అని చెప్పాను కదా! ఆ అమ్మాయి మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేసింది. ఇంకా అందుకే నాకసలు మీరన్నట్టు నేర్పించకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే తను ఏమన్నదండి, చెప్పాను కదా! ముందే మనీ తీసుకోవడం బెస్ట్ అని. నేను అందుకే మనీ అడిగాననమాట. మనీ తీసుకురా రేపు అని జెప్పేసి అన్నాను. మనీ తీసుకురమ్మనంటే ఇప్పుడు లేదక్క, నేను వారం తర్వాత ఇస్తా అంది మా మమ్మీ అంది. వాళ్ళ మమ్మీ ఫోను చేస్తే వాళ్ళ మమ్మీ నేను వారం తర్వాత ఇస్తాను అంది. సరేలే అనుకున్నాను. ఒక్క 2 రోజులొచ్చేసింది. సరే మనీ తర్వాత ఇచ్చినా పర్లేదులే అనుకున్నా ఒకసారి. కానీ 2 రోజులో, 3 రోజులో వచ్చేసింది. ఖతం ఇంకా ఆపేసిందనమాట. ఇగ రావట్లేదు. ఫోను చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా తను రెగ్యులర్‌గా వస్తుంది గదా అని జెప్పేసి నేను షాప్‌లో ఐటెమ్స్ గూడా కొన్ని తీసుకొనెళ్ళింది. ఎన్ని మొత్తం ఒక రూ. 100కో ఏమో తీసుకెళ్ళింది. ఫ్యాన్సీ ఐటెమ్స్ గాని అవి ఇవి అలాంటివి. అండ్ పేపర్ స్ట్రిప్పు, ఆయిల్ డబ్బా, మనకి మిషన్ ఆయిలు అలాంటివి తీసుకెళ్ళింది రూ. 100కి. ఆహ్, సరే మన దగ్గరికే వస్తది కదా రోజు. రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తదిలే అని నేను లైట్ తీసుకున్నాను. కానీ చివరికి ఆ డబ్బులు ఇవ్వలేదు. కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తను రాకపోయినా పర్లేదు నేర్చుకోవడానికి. మరి మనీ అయినా ఇచ్చి వెళ్తదేమో అని చెప్పేసి ఫోన్ చేస్తే అస్సలు కలవట్లేదు. ఒకవేళ రింగ్ అయినా కూడా ఎత్తట్లేదనమాట. నిజంగా ఇలాంటి కొంతమందిని చూసేసరికి ఏమనిపిస్తదంటే ఇంక అందరు ఇంతే గదా అనిపిస్తది. ఒక్కరిద్దరు చేసిన పని వల్ల ఎవరినైనా మనము ఇలానే బ్యాడ్‌గా అనుకోవాల్సొస్తది. ఇది మరి మన తప్పైతే కాదు. నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇలాంటి జనాలు కూడా ఉంటారు కొంతమంది. అలా చేసిందనమాట. ఇంక అందుకనే మీకు నేను స్టిచ్చింగ్ వీడియోస్ గాని అలాంటివి పెడదాము అనుకున్నాను. కానీ ఇలా హ్యాండ్ ఇచ్చేసిందనమాట. తీరా రూ. 100 కూడా పోయినాయి ఎక్స్‌ట్రాగా. ఇంకా ఆమెకింక థ్రెడ్డు, నీడిలు ఇవన్నీ ఇచ్చి 2, 3 రోజులు నేనింక చెప్పాననమాట. ఉక్సులు, కాజాలు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది, హెమ్మింగ్ ఎలా జేసుకోవాలనేది నేర్చుకొని ఎళ్ళిపోయింది. అందుకే ఎవరైనా చెప్తారు పెద్దవాళ్ళు, ఏదైనా గూడా ముందు ఆలోచించే డెసిషన్ తీసుకోవాలి అని. ఇప్పుడు నాకైతే ఒక్కొక్కరి ద్వారా కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తున్నాయండి నిజంగా. ఈ షాప్ పెట్టిన తర్వాత గానీ, పెట్టక ముందు గానీ కొన్ని కొన్ని ఎక్స్‌పీరియన్స్ నేను ఫేస్ చేస్తున్నాననమాట. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకి ఒక గుణపాఠంగా మనకు తెలుస్తుంది. ఇంకొకసారి మనం ఆ పొరపాటు చేయొద్దు అని మనకి ఒక గుణపాఠంగా అయితే నేను తీసుకున్నాననమాట. నిజంగా నా లైఫ్‌లో ఇలాంటివి చాలా ఫేస్ చేశాననమాట. బయటి వాళ్ళే కాదు, రిలేటివ్స్ చేసినవి, సొంత వాళ్ళు చేసినవి గూడా గుణపాఠంగానే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఫ్యూచర్‌లో మళ్ళీ మనం ఈ మిస్టేక్ చేయొద్దు అంటే ఖచ్చితంగా అవి ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు చూసుకోవాలి. మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అవి గుర్తుంచుకోకపోతే రేపు మళ్ళీ మనల్ని మోసం చేసే అవకాశం ఉంది గాబట్టి, ఖచ్చితంగా అవి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకోవచ్చు చిన్న చిన్న పొరపాట్లే, చిన్న చిన్న మిస్టేక్సే లేదా చిన్న చిన్న మోసాలే అని జెప్పేసి. కానీ మన మనసుని డిస్టర్బ్ చేసేవి అవే అన్నమాట. మనం మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా వర్క్ చేసుకోగలుగుతాము. ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే నిజంగా మన అంటే మన ఏమంటారు? మనం శారీరకంగా చేసిన పనికి అలసిపోతాము. కానీ దానికంటే ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉండడం వల్ల మనం ఇంకెక్కువ వీక్ అయిపోతామనమాట. ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి అంటే ఇలాంటి వాళ్ళని కొంచెం దూరం పెడితేనే మంచిది. ఎంతవరకైతే అంతవరకే దూరం పెడితేనే మంచిదని నా ఫీలింగు. నాకున్న ఈ నాలెడ్జ్ ఇంకా సరిపోదు. ఇంకా నేను నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. ఇంకా ఎలా కస్టమర్స్‌తోని ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది కూడా నాకు తెలిసిన వరకి నేను మీతో చెప్తూ ఉంటాను. అలాగే మీకున్న కొన్ని ఆలోచనలు గాని, మీరింకా ఇలా చేయండక్క, అలా చేయండక్క అని జెప్పేసి కూడా మీ ఒపీనియన్స్ కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం నిత్య విద్యార్థులం అంటారు చూడండి. అలాంటి టైప్ అనమాట నేను. ఎప్పుడూ నేర్చుకుంటూనే, నేర్పిస్తూనే ఉంటూ ఉంటాననమాట. నాకు తెలిసింది మీతో చెప్పుకుంటాను. అలాగే నాకు తెలియంది మీరు చెప్పండి. ఎందుకంటే తెలియంది తెలుసుకోవడం మంచిదే కదా! ఎప్పుడైనా కూడా. ఎవరు చెప్పినా మంచికే ఉంటదనమాట. కాబట్టి ఎవరైనా చెప్పొచ్చు. అది నా ఒపీనియను. కానీ నా లైఫ్‌లో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కొంతమందిని నమ్మడం. అది కూడా దగ్గర వాళ్ళనే నమ్మి కొంచెం డిస్టర్బ్ అయిపోయాము ఈ 2 మంత్స్ అయితే. ఆ 2 మంత్స్ మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఆ బాధని గూడా మళ్ళీ తీసుకురాగలుగుతాం. ఎందుకంటే అది గుర్తుకొచ్చినప్పుడల్లా బాధనిపిస్తుంది. కానీ
ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ మా లైఫ్ లో రావద్దు అంటే మేము స్ట్రాంగ్ గా ఉండాలి అని నేను గాని మా వారు గాని కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నాం ఇప్పుడిప్పుడే. ఇంకా దాంట్లో నుండి అసలు కోలుకోలేకపోతున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటి అంత పెద్ద ప్రాబ్లము అంటే, నిజంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను నేను పర్సనల్ గా అయితే. కానీ మేము 2 మంత్స్ గా అయితే చాలా అంటే చాలా ఫేస్ చేసామనమాట. దగ్గర వాళ్ళ నుండే మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఫేస్ చేస్తున్నాము. చెప్పాను కదా! ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఇంకా మేము ప్రిపేర్ అవ్వాలి. నిజం చెప్పాలంటే మేము ఒకరిని అనము. ఒకరిని అనిపించుకోము. ఫస్ట్ టైమ్ మమ్మల్ని అతి దారుణంగా మోసం చేశారు. వాళ్ళు మోసం చేసిందే గాక వేరే వాళ్ళు గూడా మాదే తప్పు అన్నట్టుగా వాళ్ళు అంటే వాళ్ళేమంటారు చిత్రీకరించారనమాట. అంటే వేరే వాళ్ళని గూడా వాళ్ళు సపోర్ట్‌గా తీసుకొని వాళ్ళని గూడా మార్చేశారు. వాళ్ళు మారడమే కాక వేరే వాళ్ళని గూడా మార్చేశారనమాట. దానివల్ల మేము పర్లేదు. నేనివన్నీ చెప్పొద్దు అనుకుంటూనే చెప్తున్నాను. ఓకే. లైట్ తీసుకొని వదిలేయండి ఆ విషయాలన్నీ. ఇంకా ఇప్పుడైతే బ్లౌజులయితే కట్ చేస్తాను. ఒక బ్లౌజ్ కట్ చేశాను గదా! అదైతే కట్ చేసి పక్కన పెట్టేశాను. నాకు కూడా అన్నీ చెప్పాలనిపిస్తది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకంటూ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఉన్నారు. కానీ ఉన్నా గూడా ఎవరు లేని ఫీలింగే ఉంటది నాకు. ఎందుకంటే అంత దగ్గరగా నాకు అనిపించరనమాట. ఎవరు గాని మనకి దగ్గరగా ఉంటేనే మనం మన పర్సనల్ విషయాలు గాని, మన హ్యాపీనెస్‌ని గాని, మన బాధని గాని పంచుకుంటాము. నాకలాంటి ఫీలింగ్‌నిచ్చే వాళ్ళు పక్కన పెడితే, బాధ పెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. ఇంకా అలాంటి వాళ్ళకి మన బాధల్ని ఏం షేర్ చేసుకుంటాం చెప్పండి? అలా ఉంటది. అందుకనే నేను కానీ ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తాను. దానికి టైం రావాలి ఏదైనా కూడా. అసలు మేము ఈ 2 మంత్స్ ఎందుకు ఇలా బాధపడ్డాము ఏంటిది? దానివల్ల వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారో ఉండనివ్వండి. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు గానీ, తర్వాత అయితే ఖచ్చితంగా బాధపడతారు. ఆ బాధపడే అట్లా అని నేను బాధపడాలని కూడా కోరుకోవట్లేదు. కానీ నాకనిపిస్తుంది ఇలా కూడా ఉంటారా? బ్లడ్ రిలేషన్ మరి వేరే గూడా గాదు. బ్లడ్ రిలేషన్‌లో గూడా ఇంత కఠిన హృదయం గలవారు ఉంటారా అని నాకు ఇప్పుడే అర్థమైంది. అలాంటి వాళ్ళని నిజంగా దేవుడే చూడాలి. మనం ఏం చేయలేము. నేనేం చేయను గూడా. నేనెప్పుడైనా ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే అలా బాధపడి దాన్ని మనసులో పెట్టుకొని ఉంటాను. అంటే మనసులో పెట్టుకొని అంటే వాళ్ళనేదో చేయాలని గాదు. నన్నిలా అన్నారే, నన్నిలా జేశారే అన్న బాధైతే ఉంటది గదండీ ఖచ్చితంగా. అలాంటి బాధనైతే ఫేస్ చేస్తున్నాము. అయితే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలనైతే డిసైడ్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఇలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. ఇప్పుడు బయటి వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే మనం వాళ్ళని ఏదైనా అంటాము. లేదా పోనీలే వాళ్ళు వాళ్ళు మనకి అంత రిలేటివ్స్ గాదు, ఎవరు గాదు. వాళ్ళెవరో ఏదో అన్నారని జెప్పేసి మనం ఎందుకు బాధపడ్డాము అని జెప్పేసి మనం లైట్ తీసుకుంటాము. కానీ రిలేటివ్స్‌లోనే అది ఇంకా సొంత వాళ్ళే మనల్ని ఇలా చేశారు అంటే అది ఎంత ఘోరంగా ఉంటదో మీరు అర్థం జేసుకోండి. ఇంకా ఎవరు ఏంటి అనేది మాత్రం చెప్పలేను. ఎందుకంటే నేను ఆ రోజు ఒకరోజు వీడియో పెట్టినందువల్లే తెగ ఫీల్ అయిపోయారనమాట. అంటే యూట్యూబ్‌లో నా గురించి ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు అని. మరి మేమింత బాధపడినామే, మా బాధని మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? నా బాధని నేను చెప్పుకోవాలి అంటే నాకు మరి ఎవరో ఒకరు ఉండాలి గదా! నా బాధని పంచుకోవడానికి నాకెవరు లేరు. నేను యూట్యూబ్‌నే ఎంచుకున్నాను. అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాను. నేను చెప్పాను. దానికెందుకు అంత ఫీల్ అవ్వడం చెప్పండి? మరి అంతకుముందు నేను హెల్త్ బాగాలేదని ఎన్నో వీడియోస్ పెట్టాను. హెల్త్ ఇలా ఉంది, అలా ఉంది అనంటే ఫ్రెండ్స్ మీరందరూ నాకు సజెషన్స్ ఇచ్చారు. అక్కడ చూపించుకోక కాళ్ళకి ఇలా వాపొచ్చింది అంటే ఒకవేళ అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. ఒకసారి అలా చెక్ జేసుకోండి, ఇలా చెక్ జేసుకోండి అని మీరు నాకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. మరి అలాంటి వీడియోస్ చూసినప్పుడు నా పైన అరే! హెల్త్ ఇట్లా అయిందంట, ఎలా మరి బాలేదంట అని జెప్పేసి ఏ ఒక్కరు కూడా అనుకోలేదు ఎందుకు? మరి ఇలా నేను మాట్లాడినప్పుడేమో ఇలా అంటుంది మమ్మల్ని అన్నట్టు వాళ్ళది వాళ్ళకర్థమైంది. ఇప్పుడు ఎవరైతే మనల్ని అంటారో వాళ్ళకర్థమైతదనమాట. వాళ్ళు మన గురించే మాట్లాడారు అని వాళ్ళకర్థమవుతది. అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. మనకి చెప్పాను కదా! నా రిలేటివ్సే. చెప్తాను నేను అసలు ఏ విషయం గురించి ఎంత బాధపడుతున్నాను ఏంటి అనేది. అసలు పర్సనల్ విషయాలు చెప్పొద్దనే అనుకుంటున్నాను. కానీ టైమొస్తే ఖచ్చితంగా చెప్తాను నేను.
ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్పాలని చూస్తున్నాను. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆగిపోతున్నాను అంతే. చూద్దాం ఎప్పటి వరకు వీలైతే అప్పటి వరకే. అండ్ ఇవన్నీ ఈరోజు నేను ఎందుకో ఎమోషనల్ గా అనిపిస్తుంది నాకైతే. అందుకే నేను మాట్లాడేశాను. ఈ వీడియో చూసినా కూడా నాకేం ఒరిగేది లేదు. నన్నేం చేసేది లేదు. ఆల్రెడీ 2 మంత్స్ నుండి బాధపడుతున్నాం వాళ్ళు చేసిన వాళ్ళ మిస్టేక్ వల్ల. నేను 2 మంత్స్ నుండే బాధపడుతున్నాం గానీ, వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడే రోజు ఖచ్చితంగా వస్తది. ఆ రోజు కోసం వాళ్ళు చూడాలి అంతే. మనం ఏం చేయము. ఆ దేవుడే చూస్తాడు అంతే. ఎందుకంటే న్యాయం, అన్యాయం అనేది దేవుడికి తెలుసు. మనుషులం. మనకేం తెలియదు. కానీ చెప్పాను గదా! అది వెంటనే చూపిస్తది. కానీ కొంతమందికి కొంచెం లేట్‌గా చూపించొచ్చు. అంతే తేడా. నేనైతే నాకు తెలిసి నేనేదైనా ఒక మాట కూడా ఎవరిని అనను. నా తప్పు లేకపోతే అసలు పడను. అయినా నా తప్పు లేకపోయినా గూడా నేను కొన్ని కొన్ని సిచ్యువేషన్‌లో దిగజారి అంటే వాళ్ళ ఏమంటారు? వాళ్ళని మరీ బతిమిలాడిన పొజిషన్ గూడా ఉంది. అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, పర్లేదు. ఎప్పుడైనా రోజులనేవి ఒకేలాగా ఉండవు గదా! ఈరోజు 2, రేపు 3. డేట్స్ మారినట్టే, రోజులు మారినట్టే అన్నీ మారతాయి. ఇప్పుడు బాగున్న వాళ్ళు అంటే ఈ రోజు మనీ ఉందని అంత ప్రౌడ్ గా ఉన్న వాళ్ళు రేపు లేకుండా పోవచ్చు కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు? డబ్బు ఉన్నది అని చెప్పేసి అహంకారంతో మాట్లాడితే ఆ డబ్బు ఎల్లకాలం ఉండదు. నేను డైరెక్ట్ గా మాట్లాడలేని మాటలు కొన్ని ఇలా మీకు వీడియో రూపంలో అయితే అనిపించింది. అది కూడా నేను అసలు వీడియో నిజం చెప్పాలంటే నేను వేరే ఏదో పెడదాం అనుకున్నాను కానీ ఆటోమేటిక్ గా ఫ్లోలో వచ్చేసింది ఆ మాటలైతే. ఇంకా దాంట్లో నుండి బయటికి రావడానికే ప్రయత్నిస్తున్నాను నేను. నా మనసులో ఎంత బాధ ఉంటే నేను ఇంత బాధపడతాను. కనీసానికి అసలు అర్థం చేసుకోకపోగా దాన్ని ఎలా కన్వర్ట్ చేశారంటే మామూలుగా కాదు. చూద్దాం ఎవరు ఎక్కడ వరకు వెళ్తారో వెళ్ళనివ్వండి, పర్లేదు. మమ్మల్ని అయితే చాలా అంటే చాలా బాధ పెట్టారు. 2 మంత్స్ పైగా మేము సఫర్ అవుతున్నాము. మీకు తెలుసో లేదో కానీ వీడియోస్ పెట్టడానికి కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ మేము కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి మేము ఎందుకు ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నేనైతే పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ఇదంతా నా విషయాలే కాదు, ఇంకా ఎవరి విషయంలోనూ ఇలాంటి సిచ్యువేషన్స్ జరగొద్దనే నేను కోరుకుంటాను. ఎందుకంటే అనుకున్న వాళ్ళే మనల్ని బాధ పెడితే అది చాలా దారుణంగా ఉంటదన్నమాట. చెప్పాను కదా, వేరే వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే మనము లైట్ తీసుకుంటాం కానీ మన వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటది. ఆ మోసం అనేది 2 మంత్స్ మా ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యాం అనమాట. నా పిల్లలతో సహా సఫర్ అయ్యాము మేము. అది నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. ప్లస్ అసలు వాళ్ళ గురించి ఆలోచించడం కూడా నాకు ఎందుకో నచ్చట్లేదు ఇంకా. కానీ పర్లేదులేండి, దేవుడే ఉన్నాడు. ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా. మాకు ప్రజెంట్ దేవుడే ఉన్నాడు అంతే. మాకు ఎవరు లేరు. ఎవరు ఉన్నా నాకు కొద్దిగా, ఎందుకంటే వెనకాల ఒకలాగా మాట్లాడి ముందు ఒకలాగా మాట్లాడే జనాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే కదా. అంతేనా కదా ఫ్రెండ్స్? అందుకే నేను నా ఎమోషన్ అంతా ఈరోజు ఎందుకో టపా వచ్చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్. నేను మండే రోజు ప్లస్ ట్యూస్డే రోజు మార్నింగ్ ది కూడా వీడియో అనేది పెట్టాను. ఇది మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత ఇడ్లీ అయితే పెడుతున్నాను. చాలా రోజులు అవుతుంది కదా ఇడ్లీ పెట్టక, కానీ ఈ 3 days నుండి ఇడ్లీనే పెడుతున్నాను. కానీ నేను రోజు టిఫిన్ వీడియో అయితే పెట్టలేదు, ఈ రోజు మాత్రమే యాడ్ చేశాను. ఇది 3rd day అనమాట. ఆల్రెడీ 2 days ఇడ్లీ పెట్టాను కానీ నేను మార్నింగ్ ఇడ్లీ ఏం చూపించలేదు. ఇంకా కొంచెం పిండి కూడా ఉంది, ఇడ్లీ పిండి, కానీ అది రేపటికి వీలైతే బోండల్లాగా వేసేసుకోవాలి. ఇది ఉంది కొంచెము, ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఇంకా నేనైతే 5 ప్లేట్లు పెడుతున్నాను. మన నలుగురికి 5 ప్లేట్లు పెడతాను. మీరు అనుకోవచ్చు మనిషికి అన్ని తింటారా అని. సారీ, 5 ప్లేట్లు పెడితే మనిషికి 4 వస్తాయి, ఇంకొకటి ఎక్స్ట్రా, అంటే మనిషికి 5 తింటాం మేము.
మనిషికి 5 తింటే మధ్యాహ్నం వరకు ఇంక అన్నం తినమన్నమాట. మా ఆయన అయితే 5 వద్దంటారులేండి. అది టిఫిన్ లాగా తినాలి. రైస్ లాగా తినొద్దు అంటారు. కానీ నేనేం చేస్తానంటే ఇంక అదిలే తినేసేయి అని చెప్పేసి పెడుతూ ఉంటాను. ఇంకా ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసి ఇంకిప్పుడైతే నేను గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. మార్నింగ్ లేవగానే కొంచెం అయితే అన్‌ఈజీగా అనిపిస్తుంది. ఈ మధ్యలో చాలా మందికి బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయంట ఫ్రెండ్స్. ఎందుకో తెలియదు. చాలా మందికొస్తున్నాయంట. మీకు చెప్పాను గదా! ఇప్పుడు వైరల్ ఫీవర్ లాగా వచ్చి జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంట. ఇవన్నీ తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా కొంచెం మెడిటేషన్, యోగా, ఎక్సర్‌సైజులు ఇవన్నీ చేయాలంట. వాకింగ్. అండ్ నేనెందుకో లే పడుకోవడము లేట్‌గా పడుకుంటున్నాను. మార్నింగ్ తొందరగా లేవాలంటే అస్సలు కుదరట్లేదు. అసలు బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. ఒక ఎడమ కాలు వాపొస్తదని చెప్పాను గదా! ఆ కాలయితే అసలు కింద కాలు ఇట్లా లేసి పాదం కింద ఆనిస్తే అస్సలు పెయిన్ మామూలుగా వస్తలేదు. పెయిన్స్ వస్తున్నాయి. అది నాకే అనుకున్నాను కానీ అందరికొస్తున్నాయట. మరి నాకేమో ఒక్క కాలు బాగా ఎఫెక్ట్ అయిపోయినట్టుంది. ఇంకా ఇప్పుడైతే హెల్త్‌కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ జూసాను. ఏంటి అంటే ఇప్పుడు అదృష్టవంతులు ఎవరు అంటే ఆరోగ్యంగా ఉన్నవారే ధనవంతులు ప్లస్ అదృష్టవంతులు అని జెప్పేసి ఒక రీల్ అయితే జూసాను నేను. నిజంగా అది నిజమే కదా! ఇప్పుడు డబ్బు గురించి ఆలోచించట్లేదు. ఏ ఆస్తిపాస్తుల గురించి ఆలోచించట్లేదు. ఏది లేదు. ఓన్లీ మనం హెల్త్ బావుంటే చాలు అనుకునే సిట్యుయేషన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో ఏమో తెలియదు. అందుకే మన హెల్త్ బాగా జూసుకోవాలి. మనీ అంటారా ఇప్పుడుంటాయి రేపుండవు. కానీ హెల్త్ బావుంటే మనం ఏ కష్టం చేసైనా గూడా మనీ సంపాదించుకోవచ్చు. హెల్త్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేనైతే ఆ రీల్ చూసిన తర్వాత నాకెందుకో భలే నచ్చింది. ఆహ్, అదే అదృష్టవంతులు ఈ కాలంలో అదృష్టవంతులు ఎవరు అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే అదృష్టవంతులు అని ఒక రీల్ వచ్చిందనమాట. చాలా బావుంది. అది విన్న తర్వాత నాకు చాలా నచ్చిందండి. అయితే మీ అందరికి కూడా చెప్దాం అనిపించింది ఇప్పుడు. అండ్ మార్నింగ్ ఇంకా పిల్లలు ఇంకా స్కూల్‌కైతే హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇంకా హాలిడేస్ ఇచ్చారు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంకా రచ్చ రంబోలే అనుకోండి. ఇంకా అల్లరే అల్లరి పిల్లలతోని. నాకైతే ఇక షాప్ దగ్గరికి, ఇంటికి, షాప్ దగ్గరికి, ఇంటికి తిరుగుతానే ఉంటారు పిల్లలు. నన్ను సతాయిస్తూనే ఉంటారు ఫోను కోసము. ఆల్రెడీ మొన్ననే జషికైతే స్పెట్స్ పెట్టి మళ్ళీ కొత్తయి తీసుకున్నాం గదా! వాడిని తగ్గించరా కొంచెం ఫోను చూడడము అంటే అస్సలు వినట్లేదు. కొంచెం ఏదన్నా వద్దన్నాము అనుకోండి ఫీల్ అవుతున్నాడనమాట. ఇప్పుడే స్టార్ట్ అయిపోయాడు. "ఏందిరా నువ్వు చిన్న పిల్లవి అట్లా ఉండొద్దు" అని అంటే, సరేలే మమ్మీ" అని అంటాడనమాట. ఇంకా వీడిని చూసి వాడు చిన్నోడు. వాడు కూడా అంతే. ఇంకా ఈ వారం 10 రోజులు 13కో, 14కో స్టార్ట్ అవుతాయంట స్కూల్సు. అప్పటి వరకి ఇంకా నాకు ఉంటదిగ చుక్కలే చూపిస్తారిగ పిల్లలు. నిజంగా ఇంక 10 రోజులు ఖచ్చితంగా గడవాలి. ఎలా గడుస్తాయో ఏమో! ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలాగా ఉంటదేమో! పిల్లలుంటే హ్యాపీనే. అంతకు మించి టెన్షన్ గూడా. వాళ్ళెప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడ తిరుగుతారో తెలియదు. మళ్ళీ ముఖ్యంగా ఫోను బంద్ కావాలి. ఫోను ఇద్దరు. ఎంత కంట్రోల్ చేద్దామన్నా గూడా ఒక్కొక్కసారి కాసేపు పక్కన పెడుతున్నారు. మాటలన్న తర్వాత మళ్ళీ నేను మర్చిపోయిన తర్వాత మళ్ళీ తీస్తున్నారు. అలా చేస్తున్నారు. మరి మా పిల్లలేనా అందరూ ఇలానే ఉంటున్నారా అర్థం గావట్లేదు. కంట్రోల్ చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా అంటే మా ఆయనకైతే ఇంటారు గానీ, నా మాట అస్సలు వినట్లేదు వీళ్ళు. అంటే మా ఆయన భయం బావుంటది గానీ, నా భయం లేదు పిల్లలకి. అయినా ఎవరిదో ఒక్కరిదే ఉండాలి. ఇంట్లో ఉన్న ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ పైన తిడితే వాళ్ళెవరికి చెప్పుకుంటారులెండి. మనం ఎవరిలో ఒకరు సాఫ్ట్‌గా ఉండాలి. ఒకరు కొంచెం గట్టిగా తిట్టేవాళ్ళుండాలి. నేనైతే అంతగా ఎప్పుడు తిట్టను. అంటే ఎప్పుడో ఒకసారి నార్మల్‌గా కొంచెం అలా అరుస్తా ఉంటాను గానీ, ఎక్కువగా అయితే వాళ్ళని మరీ ఇలానే ఉండండి అని ఎప్పుడు అలా ఫోర్స్ చేయననమాట. మా ఆయనైతే ఖచ్చితంగా చేస్తారు. వార్నింగ్ ఇస్తా ఉంటారనమాట డైలీ ఒకసారి. ఇంకా నేనే ఊరుకోమంటా ఉంటాను. ఇవి హాలిడేస్ గడిచే వరకి కూడా పేరెంట్స్ అందరికి ఇంకా టెన్షన్. సో, ఇంకా దసరా హాలిడేస్ అయితే అందరూ హ్యాపీగా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇంకా టైలర్స్‌కైతే ఫుల్ బిజీ ఉంటది. నాకు కూడా ఫుల్ బిజీ ఉంది. ఇంకా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. కొన్ని తీసుకుంటున్నాను. కొన్ని నేను నా వల్ల కావట్లేదని చెప్పేసి రిటర్న్ పంపించేస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక 4, 3 తెచ్చారనుకోండి. దాంట్లో ఒకటే తీసుకుంటున్నాను. అట్లా వచ్చిన కస్టమర్స్‌కి.
కొత్త కస్టమర్స్ కూడా వస్తున్నారండి ఇప్పుడు. మనం లాస్ట్ ఇయర్ దసరాకి స్టార్ట్ చేసాము, అంటే దసరా కంటే ముందే స్టార్ట్ చేసాము, కానీ ఈసారి దసరా కొంచెం తొందరగా వచ్చినట్టుంది. మేము షాప్ స్టార్ట్ చేసిన డేట్ అయితే ఇంకా రాలేదు. ఎప్పుడు అంటే 21కి స్టార్ట్ చేసాం మేము షాపు. 21కి అనుకుంటా. ఇంకా 21 రానే లేదు. 21 తర్వాత ఏమో దసరా ఉంది లాస్ట్ ఇయర్. ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్ గానే వచ్చేసింది దసరా అయితే. అండ్ ఇప్పుడైతే ఈరోజు మార్నింగ్ వంకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా రోజులు అవుతుంది వంకాయ కర్రీ చేయక. ఈ మధ్య అసలు వంకాయలే తేవట్లేదండి. చాలా అంటే చాలా తినాలనిపిస్తుంది కానీ పావు కేజీ తెచ్చామన్నమాట. ఆ పావు కేజీ సరిపోద్దా లేదో తెలియదు. ఎందుకు అంటే చిన్నోడు అసలు తినడు, జస్ట్ కూడా అంత ఇంట్రెస్ట్ గా తినడు, నేను మా వారే. అందుకే పావు కేజీ సరిపోతాయి అని చెప్పేసి తెచ్చాను. కానీ మళ్ళీ ఈ మధ్యలో ఎక్కువ చేయలేదు కదా, పిల్లలు తింటే తింటారేమో. కొంచెం కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి తెచ్చాం కాబట్టి ఇష్టంగానే తింటారు. ఇంతకు ముందైతే వారానికి ఖచ్చితంగా మేము తెచ్చేటి ఏంటంటే బెండకాయలు, ఆలుగడ్డలు, వంకాయలు, ఇంకా ఏమంటారు ఇలాంటివే కొన్ని రెగ్యులర్ ఐటమ్స్, క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇవే ఐటమ్స్ తెచ్చేవాళ్ళం అనమాట. ఇంకా అందులో ఈ మధ్యలో ఏంటంటే కొన్ని కొన్ని వేరే డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేయడం వల్ల ఈ ఇవి తగ్గించాను అనమాట. ఎప్పుడు ఒకేలాగా తింటే బోర్ కొట్టేస్తుంది కదా. ఇప్పుడు చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చాం కాబట్టి వంకాయలకి ఇప్పుడు పిల్లలు తినే అవకాశం ఉంది. అలా పిల్లలు తినప్పుడు ఇలాంటివి చేస్తే బెస్ట్ అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట గ్యాప్ ఇచ్చి. ఇప్పుడైతే చట్నీ కూడా మిక్సీ పట్టేసాను మార్నింగ్. ఇంకా ఇంకా ఇడ్లీ అయితే అటు షిఫ్ట్ చేసేసాను, ఇక్కడ కర్రీ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా ఇలా బిజీగానే ఉంటది. ఇదిగోండి ఇప్పుడైతే పసుపు వేసాను. కారం అయితే అయిపోయింది, కొంచెమే ఉంది ఫ్రెండ్స్. ఈ కారం అయిపోయేలోపు కారం తెప్పించాలి అంటే కుదరట్లేదు. ఇంకా మా ఆయనేమో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే తనకి ఫోన్ చేసి చెప్పమని అన్నాను కానీ చెప్పలేదు. ఇంకా కారం అయిపోతే ఇక్కడ దొరికే కారం అసలు తినలేము. నార్మల్ కారము, సాంబార్ కారమే అలవాటు మాకు. ఇంకా అది గుంటూరు నుండన్నా లేదా అక్కడ నుండి మా ఊరు నుండి తెప్పించుకోవాలి. ఇంకా లేదు అంటే ఫసక్కే. ఏ కూర వేసినా అస్సలు నచ్చదు, ఎందుకో తెలియదు, అలా అలవాటు అయిపోయింది. ఈరోజు మన బ్లాగ్ లో చాలా బాధలు, ఎమోషన్స్ అన్నిటితో కూడుకుంది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే. అండ్ ఇంకా ముందు ముందుకు ఇంకా చాలా చెప్తూ ఉంటాను చూడండి. నేను చెప్పొద్దు అనుకొని వదిలేసాను ఆ రోజు. నేను ఆ మాటకు అలా అన్నారని. కానీ నా ఇష్టం. నేను నేను పడిన బాధని చెప్పుకుంటున్నాను. నేనేం ఎవరిని తిట్టట్లేదు కదా, అంతే కదా ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకా పర్సనలీ షేర్ చేసుకోవద్దక్క అని మీరు అనొచ్చు, కానీ ఇది పర్సనలే కావచ్చు. కానీ నా బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్ లో నేను ఉన్నాను కాబట్టి మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఎవరేమనుకున్నా పర్లేదు, అది అనుకొని చెప్పాను. నేనైతే ఈ రోజు ఎమోషన్ అయిపోయాను. అసలు నేను బ్లాగ్ ఎలా స్టార్ట్ చేశాను, ఎలా ఎండ్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఈరోజు. అంటే ఏదో మాట్లాడాలి అనుకున్నాను నేను అసలైతే, కానీ ఆటోమేటిక్ గా ఏదో వచ్చేసింది. ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది అది. అసలు నేను అనుకున్నవి కాదు, అనుకోకుండా వచ్చేసినాయి అనమాట నోట్ల నుండి. నాకు అంటే మనసులో నుండి వచ్చేసినాయి, నోట్ల నుండి కాదు. నా మనసులోని బాధ అలా వచ్చేసింది. అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు తినేసారు ఇడ్లీ, నేనైతే ఇప్పుడే తినేస్తున్నాను అనమాట. తినేసి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అయితే షాప్ కి అయితే బయలుదేరాలిగా. ఈరోజు నుండి అయితే హాలిడేస్ అనమాట ఇంకా పిల్లలకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.